మహిళా గ్రూప్ సభ్యులకు సంబంధించిన ఒక వార్త చూడవచ్చు మనం. అభయహస్తం డబ్బులు రిటర్న్ అని చెప్పేసి మహిళల గ్రూపులు ఏవైతున్నాయో పొదుపు గ్రూపులు వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. 16 లక్షల మందికి చెల్లింపాట. సో అభయహస్తం డబ్బులు రిటర్న్ అవుతున్నాయి, నెలాఖరులోగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం మనం. సో 2016 నాటికి సభ్యులు జమ చేసింది 385 కోట్లు. బీఆర్ఎస్ హయాంలో ఈ పథకం రద్దయింది. డబ్బులను ఇతర అవసరాల కోసం వాడుకున్న గత ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లింపులతో లబ్ధిదారులు ఆనందం అనే ఒక వార్త కనబడుతుంది. మరి ఇది ఎంతవరకు నిజమని తెలవాలి. స్టేట్లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలు జమ చేసుకున్న సొమ్మును తిరిగి చెల్లించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేస్తోంది. వీటితో పాటు అభయహస్తం నిధులను సైతం తిరిగి చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇంకా మహిళల పైసలు వేరే దిక్కు వాడుకునేదో నాకు అర్థం కాలే. ఇట్లా మనం చాలామంది ఏమనుకున్నాం అంటే రైతు భరోసా వచ్చింది, ఇంకేదో